హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇషిక సంతోషంతో, గంగా ఇక నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడం ఖాయమే. ఎందుకంటే ఇప్పుడు నా ఫోన్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు రుద్రను ప్రేమిస్తున్న విషయం. రుద్రతో సీక్రెట్గా మారు వేషంతో మాట్లాడుతున్న విషయం కూడా మా అత్తయ్యకు లేనిపోని మాటలన్నీ చెప్పేస్తాను. ఆ తర్వాత మా అత్తయ్యకు నీ మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇక నిన్ను నమ్మి బాధతో మా అత్తయ్య తన చేతులతో నిన్ను బయటికి గెంటేస్తుంది. గంగా, నిన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలా అని ఆలోచించేదాన్ని. ఇక నువ్వు నా చేతికి చిక్కావు. ఒక ఆట ఆడుకుంటాను చూడు. ఏకంగా పోయి మా రుద్ర బావని ప్రేమించావు. అసలు మా రుద్ర బావ ఏంటో నీకు తెలీదు కదా. గతంలో కూడా పార్వతి మా రుద్ర బావని ప్రేమించింది. కానీ పార్వతి ఏమో రుద్ర పెద్ద ఛాంపియన్షిప్ కాబట్టి ప్రేమించింది. చివరికి తను ఓడిపోయేసరికి ఇక ప్రేమను కూడా దూరం పెట్టింది. పాపం రుద్రబావేమో పార్వతిని మర్చిపోలేక పిచ్చోడైపోయాడు. ఇటు తన తమ్ముణ్ణి కూడా చంపింది రుద్రయ్యని శకుంతల కూడా పగ పెట్టుకుంది. రాను రాను పిచ్చోళ్ళ మారుతున్నాడని సంతోషపడ్డాను. కానీ గంగ ఈ ఇంటికి ప్రత్యక్షమైంది. మా అత్తయ్యని మనసును మార్చిందే కాకుండా రుద్రభావను కూడా మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఈ ఇంటికి పని మంచిగా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఏకంగా మా రుద్రభావని ప్రేమిస్తుందా? ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, వెళ్ళి మా శకుంతలత్తకు అన్ని విషయాలు చెప్తాను అనుకుంటూ ఇషిక వెంటనే అన్ని విషయాలు శకుంతలకు చెప్పేసరికి కోపంతో, బాను ఎక్కడున్నావు అని గట్టిగా అనేసరికి ఇదంతా గంగ విని, ఇదేంటి మా అమ్మగారు ఎంత గట్టిగా అరుస్తున్నారు, అసలు ఏం జరిగింది అంటే నన్నే కదా పిలుస్తుంది అనుకుంటూ గంగ టెన్షన్ పడుతూ శకుంతల దగ్గరికి వచ్చి, అమ్మగారు ఏమైంది అమ్మగారు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? బాను, నిన్ను చూసినప్పుడల్లా నా కొడుకు ప్రతిరూపం కడపడుతుందని చాలా సంతోషపడ్డాను. కానీ నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసిందే కాకుండా ఏకంగా ఆ హంతకుణ్ణే ప్రేమిస్తున్నావంట కదా. ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? నిజం చెప్పు బాను, నువ్వు ఆ రుద్రగాన్ని ప్రేమిస్తున్నావా? అంటే అది అమ్మగారు, చెప్పమన్నాను కదా, చెప్పు, ఆ హంతకుణ్ణి ప్రేమిస్తున్నావా? అవునమ్మగారు, రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను. ఇదంతా కుటుంబ సభ్యులు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. విజయేంద్ర టెన్షన్ పడుతూ, ఏంటి బాను ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రుద్రసాన్ని ప్రేమించడం ఏంటి? అంటే అది పెద్దోరు మీరు అన్నారు కదా ఎవరిని ప్రేమిస్తున్నారు అని. ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్తున్నాను, నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే రుద్రసాన్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అనేసరికి విజయంతా సంతోషపడుతూ, బాను నువ్వు నా రుద్రను పెళ్లి చేసుకుంటావా? చాలా సంతోషంగా ఉందమ్మా. నా రుద్రను సంతోషంగా ఉంచుతావని నమ్మకం నాకుందమ్మా. నువ్వు ఈ ఇంటికి అడుగు పెట్టినప్పుడు నా భార్య కాస్త సంతోషంగా ఉంది. ఆ తర్వాత రుద్రలో కాస్త మార్పు వచ్చింది. నువ్వు ఈ ఇంటికి కొడలు అయితే మాకు ఇంకా ఆనందమే కదమ్మా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, రుద్రతో నేను మాట్లాడతాను, మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి చేస్తాను. ఇది విని శకుంతల కోపంతో, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? బాను తెలుసో తెలియకో హంతకుణ్ణి ప్రేమించింది. మీరైనా చెప్పచ్చు కదా, నా కొడుకును చంపింది ఆ రుద్రగాడేనని. అయ్యో అమ్మగారు అలా మాట్లాడకండి, రుద్ర సార్ ఏ తప్పు చేయలేదనే నమ్మకం నాకుంది. బాను నువ్వు పొరపాటు పడుతున్నావు. రుద్ర ఎలాంటి వాడో నీకు తెలీదు. నువ్వు వాడి మాయ మాటలకు నమ్మి బలైపోతున్నావు. నా మాట విను బాను. అమ్మగారు నిజం చెప్పండి, రుద్ర సార్ బాను సార్ని చంపడం మీ కళ్ళతో మీరు చూసారా? చూస్తే చెప్పండి అమ్మగారు, నేను రుద్ర సార్ని పెళ్లి చేసుకోను. ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. ఆల్రెడీ పోలీసులు కూడా ఇంటికి వచ్చారు. రుద్ర సార్ ఏ తప్పు చేయలేదని కూడా చెప్పాడు, హంతకుడు కాదని కూడా చెప్పారు. కానీ మీరు ఎందుకు నమ్మట్లేదు అమ్మగారు? అయినా రుద్ర సార్ మీద మీకెందుకు ఇంత పగ? ఒకసారి జ్ఞానోదయం తెచ్చుకోండి అమ్మగారు. నేనేదో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. రుద్రసార్ ఎవరిని చంపలేదనే నమ్మకం నాకుందమ్మగారు. రుద్రసార్ కనుక నా ప్రేమను ఒప్పుకుంటే తప్పకుండా రుద్రసార్ని పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి శకుంతల మౌనంగా తన రూమ్లోకి వెళ్ళగానే ఇషిక కోపంతో, ఇదేంటి ఒకటనుకుంటే ఒకటి జరుగుతుందేంటి? మా అత్తయ్యకు అన్ని విషయాలు చెప్పాను. కోపంతో ఈ గంగను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తుందేమోనని సంతోషపడ్డాను. కానీ చివరికి మా శకుంతల అత్తయ్య దీని మాటలు నమ్మి రూమ్లోకి వెళ్ళి ఆలోచించడం ఏంటి?
అంటే కొంప తీసి ఇంట్లో వాళ్ళకు నచ్చితే ఇక గంగకి రుద్రబావకి పెళ్ళైపోయినట్టేనా? ఇక ఈ ఇల్లు కూడా సందడి సందడిగా మారిపోతుంది. అలా జరగకుండా ఉండకూడదు. నా ప్లాన్తో గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమోనని సంతోషపడ్డాను అనుకుంటూ ఇషిక టెన్షన్ పడుతుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి, ఏంటి ఇషిక, నీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందని టెన్షన్ పడిపోతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు ఇషిక. అయినా గంగకు రుద్రకి పెళ్ళవుతుందని ఎలా అనుకున్నావు? ఆ రుద్ర గంగను ఎలా పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకునే టైంకి మనం ఎన్నో ప్లాన్లు సృష్టిస్తాం కదా. ఇక పెళ్లి టైంలోనే గంగను పైకి పంపిస్తే ఆ నింద మొత్తం రుద్రగాడికి పడుతుంది. ఇక రుద్రగాడు కూడా తప్పకుండా జైలుకు వెళ్తాడు. ఇక ఇంటి పెత్తనమేమో నీకు సొంతమవుతుంది. నా పగ చల్లారిందని నేను సంతోషపడతాను. బ్రో, నేను టెన్షన్ పడుతున్న సమయంలో కరెక్ట్గా మంచి లాజిక్ చెప్పావు. వీళ్ళ పెళ్లి టైంలో మనం ఎన్నో అనర్థాలు సృష్టిస్తాం కదా. అయినా గంగ రుద్రను ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను కూడా చూస్తాను. ఇటు ఏమో విజయేంద్ర సంతోషంతో ఇక రుద్ర దగ్గరికి వెళ్ళి, రుద్ర, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి పెదనాన్న, ఏ విషయం గురించి? అంటే అది రుద్ర, రాను రాను నీ ఏజీ పెరిగిపోతుంది కదా, మరి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా. నా మాట విని ఒక సంబంధం చూశాను. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషపడిపోతాను. ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలిసి కూడా సంబంధం తీసుకురావడం ఏంటి? చూడు రుద్ర, నిన్ను చూసుకోవడానికి కూడా ఒక భార్య ఉండాలి. నీకు ఆలన పాలన ఎన్ని రోజులని అమ్మ చూసుకుంటుంది? నీకు ఒక భార్య ఉండాలి కదా. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య అన్ని పనులు చూసుకుంటుంది. నా మాట మీద నీకు గౌరవం ఉంటే నేను చూపించిన సంబంధాన్ని పెళ్లి చేసుకో. లేకపోతే, నా మాట మీద గౌరవం లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, శాశ్వతంగా దూరంగా. ఏంటి పెదనాన్న సిల్లిగా ఇలా మాట్లాడుతున్నారు? అలా అని మిమ్మల్ని దూరం చేసుకోవడం ఏంటి? సరే పెదనాన్న, మీకు నచ్చినట్టు చేయండి. ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటాను. ఇది విని విజయేంద్ర సంతోషంతో, నాకు తెలుసు రుద్ర, నా మాట మీద నువ్వు గౌరవం ఇస్తావని. ఇంకో విషయం చెప్పనా రుద్ర? పెళ్లి కూతురు ఎవరనుకున్నావు? గంగా. ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? ఆ వాగుడుకాయను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయిని భరించడం నా వల్ల కాదు. తను మంచి పిల్లే కానీ వాగుడుకాయ. కానీ రుద్ర, నువ్వు చెప్పేది కూడా నిజమే. తను వాగుడుకాయ, కానీ తను మంచి పిల్ల అని నువ్వే ఒప్పుకున్నావు. ఒక్కసారి ఆలోచించు. బానును చంపలేదని గంగే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. నీ ఇష్టం రుద్ర, గంగను పెళ్లి చేసుకుంటే చేసుకో, లేకపోతే బయటి అమ్మాయినన్నా పెళ్లి చేసుకో, అది నీ ఇష్టం, నీకే వదిలిపెడుతున్నాను అని చెప్పి విజయేంద్ర వెళ్ళిపోగానే ఇక రుద్ర ఆలోచనలో పడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.